అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చైత్రమాసంలో పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతి, అలాగే వైశాఖ మాసంలో దశమి రోజు వచ్చే హనుమాన్ జయంతి రోజున హనుమాన్కి పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, తెలుసుకోవచ్చు. మరి ఈ పూజకు కావలసిన పూజా సామాగ్రిని మనం ఒకరోజు ముందే తెచ్చి పెట్టుకోవాలి. కాబట్టి స్పెషల్గా వీడియో అనేది చేసి పూజా సామాగ్రి ఏమేం అవసరమవుతుంది అన్న దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. దీపపు కుందులైతే తప్పనిసరిగా 2 పెట్టుకోవాలి. అలాగే స్వామివారి పూజకి మంగళహారతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. మంగళహారతి ఇస్తూ పాట పాడితే హనుమాన్కి చాలా ఇష్టం. అలాగే ధూపాన్ని వేయడానికి ధూపం వేసేది, అలాగే నువ్వుల నూనె కానీ, నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, అగరబత్తులు, అగ్గిపెట్ట, వత్తులు, అలాగే స్వామివారిని అలంకరించుకోవడానికి పూలమాలలు, తమలపాకులు, తాంబూలాన్ని సమర్పించడానికి, అలాగే వాయినం ఇవ్వడానికి తమలపాకులనైతే వాడతాము. మామిడాకులు లేదంటే అరటాకులైనా వాడవచ్చు. హనుమాన్కి అరటాకులంటే చాలా ఇష్టం. ఈరోజు పూజలో అరటాకులు అలాగే అరటి పండు పెట్టి పూజించినట్లయితే చాలా మంచిది. అలాగే విడిపూలను కూడా అష్టోత్తర శతనామావళి చదివేటప్పుడు విడిపూలనైతే మనం సమర్పించాలి. అలాగే నైవేద్యాలను చూసుకున్నట్లయితే వడపప్పు, పానకం, చలిమిడి. ఈరోజు ప్రత్యేకంగా హనుమానికి అరటి పండ్లనైతే నైవేద్యంగా సమర్పించాలి. 5 కానీ 9 కానీ 11 కానీ పెట్టి మనం నైవేద్యంగా అరటి పండ్లను సమర్పించినట్లయితే చాలా మంచిది. వీటన్నిటిని కూడా మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. మరి నైవేద్యాలను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆల్రెడీ వీడియో అనేది సపరేట్గా చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు. అలాగే స్వామివారికి సమర్పించడానికి యజ్ఞోపవీతం అంటే వస్త్రాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. చిన్న కలశపు చెంబును కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనీయం చేసుకోవడానికి ఒక చిన్న గ్లాసుని కూడా ఏర్పాటు చేసుకోవాలి. కర్పూర హారతితో హారతిని సమర్పించడానికి హారతి ఇచ్చేది, అలాగే గంటను కూడా ఏర్పాటు చేసుకోవాలి. పూజంతా కూడా పూర్తయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టడానికి ముందుగానే కొబ్బరికాయ ఏర్పాటు చేసుకోవాలి. హనుమాన్ జయంతి రోజున ఒక హనుమాన్కే పూజ కాకుండా సీతారాములకు కూడా పూజ చేసుకోవాలి. సీతారాములు ఎక్కడైతే ఉంటారో అక్కడే హనుమాన్ కూడా ఉంటాడు. అందువల్ల హనుమాన్ జయంతి రోజున తప్పకుండా సీతారాములకు పూజ చేసి ఆ తరువాతే మనం హనుమంతునికైతే పూజ చేసుకోవాలి. సీతారాముల ఫోటో ఇంట్లో లేనట్లయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటోని కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే స్వామివారి ఫోటోని ముందుగా అయితే ఏర్పాటు చేసుకోవాలి. చక్కగా ఫోటోని అంతా కూడా తుడుచుకొని గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇంట్లో సీతారాముల ఫోటో ఉన్నట్లయితే సీతారాముల ఫోటో వాడుకోవచ్చు. లేనట్లయితే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటో అందరి ఇంట్లో ఉంటుంది, ఆ ఫోటోనైనా కూడా వాడుకోవచ్చు. సీతారాముడు, లక్ష్మణ, హనుమాన్ ఈ విగ్రహం ఉన్నట్లయితే పెట్టుకొని పూజించినట్లయితే చాలా మంచిది. హనుమాన్ ఫోటో ఉన్నట్లయితే హనుమాన్ ఫోటో అయినా విగ్రహమైనా ఏదున్నా కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. హనుమాన్ ఫోటోని కూడా చక్కగా తుడుచుకొని సింధూరం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సింధూరం అయితే తెచ్చుకోవాలి. సింధూరంతో ఈరోజు పూజించినట్లయితే చాలా మంచిది. అలాగే హనుమానికి చాలా ఇష్టమైన తమలపాకుల మాలనైతే తయారు చేసుకోవాలి. ఈ తమలపాకుల మాల ఎలా తయారు చేయాలి అన్నది ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా మాలని తయారు చేసుకొని ఆ మాలలపైన శ్రీరామ అనే పేరు రాసి హనుమాన్ మెడలో వేసినట్లయితే మనకున్న అన్ని కష్టాలకు పరిష్కారం అయితే దొరుకుతుంది. ఇలా మనము ముందుగానే పూజా సామాగ్రినంతా కూడా ఏర్పాటు చేసుకొని పూజలో కూర్చున్నట్లయితే మళ్ళీ లేవడానికి ఉండకుండా ఒకే దగ్గర పూజలో అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం ఎప్పుడైనా కూడా పూజ చేసేటప్పుడు ఊగే లేస్తూ కూర్చుంటూ అలా అయితే పూజ చేయకూడదు. ఒక్కసారి పూజ స్టార్ట్ చేస్తే అయిపోయేంత వరకు కూడా అక్కడి నుండి కదలకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు.